మహిళలను వేధించే పోకిరీలకు మల్కాజిగిరి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలిసి చేసినా తెలియక చేసిన ఈవ్ టీజింగ్ నేరమే అంటూ కమిషనర్ బడుగుల సుమతి స్పష్టం చేశారు. కాప్రా సర్కిల్, ఏఎస్ రావు నగర్, అనుపురం కమ్యూనిటీ హాలులో నిర్వహించిన సంస్కార మెగా కౌన్సిలింగ్ కార్యక్రమంలో షీ టీమ్స్ కు చిక్కిన ఈవ్ టీజర్లను పిలిపించి మానసిక నిపుణులతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ కేవలం 2 నెలల్లోనే 252 మందికి పైగా ఈవ్ టీజర్లు షీ టీమ్స్ కు పట్టుబడ్డారని వెల్లడించారు. మైనర్ బాలికలు, యువతులు, మహిళలను వేధించడం క్షమించరాని నేరమని, మళ్లీ అదే తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు. ప్రతి మహిళలో అమ్మను, అక్కను, చెల్లిని చూడండి. సంస్కారంతో జీవిస్తేనే భవిష్యత్తు సురక్షితం అని సిపి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తో పాటు కుషాయిగూడ పోలీసు బృందం, పలువురు పోలీసు అధికారులు, మానసిక నిపుణులు పాల్గొన్నారు. ఎందుకైంది? ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఎందుకైంది? ఒక కౌన్సిలింగ్ వ్యవస్థనే కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భావన. 4వది, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 4 ఉన్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. 24 to 36 and beyond that ఉన్న వాళ్ళకు ఒకటే వార్నింగ్, police will not leave you if you continue to do this. If it is minors, yes, we will definitely give a chance to change, because మీరు తెలుసో తెలియకనో ఇంకా అపరిపక్వతతోనో ఇది చేసి ఉంటారన్న ఒక భావనతో షీటీ మన ఒక ఇన్స్టిట్యూషన్ బేసిక్గా మైనర్స్ కోసము వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ కౌన్సిలింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము వ్యవస్థీకృతంగా మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. అయితే మైనర్స్ ఎవరైతే ఉన్నారో 3 అంచెల వ్యవస్థ. ఒకటి, ఇంటి నుంచి మానిటర్ చేయాలి. అంటే వాళ్ళకు దేర్ ఆర్ వేరియస్ సిస్టమ్స్ ఆన్ ద ఫోన్ వేర్ యూ కెన్ మానిటర్ ఎ మైనర్. నా పిల్లల్ని నేను మానిటర్ చేయడం నాకు యాజ్ పేరెంట్ తెలియాలి. అంటే అట్లీస్ట్ చదువుకోని వాళ్ళు కనీసం రోజు ఫోన్ బుక్లో ఎవరితో వాట్సాప్లో ఉన్నారు, లేదంటే ఎవరితో సిగ్నల్లో ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, వేరే సోషల్ మీడియా అప్లికేషన్స్లో కొంత పిల్లలతో క్లోజ్గా ఉండి వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ తర్వాత అవేర్నెస్ ఇవ్వడం నేర్చుకోవాలి. 2, ఇప్పుడు మేము సహచరి అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు చాలా బస్సుల్లో, తర్వాత వేరియస్ ప్లేసెస్లో. దీస్ ఆర్ ఓన్లీ విమెన్. వీళ్ళందరూ థ్రిఫ్ట్ గ్రూప్స్, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళందరూ కూడా ఎకనామిక్స్ మీద చాలా అవగాహన ఉంది. అంటే నా కుటుంబానికి నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలని. ఆ రకంగానే వీళ్ళకు చట్టపరంగా మేము కొంత ట్రైనింగ్ ఇచ్చినామనుకోండి, ఆ ఏరియాలో మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాము. దానికి కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. 3వది, ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ యార్డ్స్ కావచ్చు, చిన్న వీక్లీ మార్కెట్స్ జరిగే చోట మేము కొంచెం గస్తీ పెంచుతాము. ఈవెన్ షీటింగ్ నంబర్ అవసరమైతే పెంచుతాము. పెట్రోల్ ఆఫీసర్స్ని కూడా కొంతవరకు ఈవినింగ్ మనము మాక్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ మాక్ టీమ్ కూడా కొంచెం తిప్పడానికి ప్రయత్నిస్తాం. రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైనా గర్ల్స్ ఆర్ విమెన్ని టీచ్ చేస్తూ, హరాస్ చేస్తూ, ఏదైనా సైగల ద్వారా కానీ, లేదంటే యాక్షన్స్ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ అసభ్యంగా బిహేవ్ చేసి షీ టీమ్స్కి దొరికిన రెస్పాండెంట్స్ అందరినీ కూడా ఇవాళ సంస్కార అన్న పేరుతో ఉమెన్ సేఫ్టీ వింగ్ మల్కాజ్గిరి కమిషనరేట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, ఉప్పల్ డీసీపీ అండ్ హిస్ ఎంటైర్ స్టాఫ్ అండ్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలింగ్ టీమ్, మీరు ఎవరైతే స్త్రీలను తెలిసి తెలియక, లేదంటే తెలిసినా కూడా ఏం కాదనుకొని నెక్స్ట్ తెలిసి ఏం కాదనుకోవడం, తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. 4వది, స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా, లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమ్మోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్
చేసిన వాళ్ళందరినీ షీటింగ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూ కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. ఒక 2 నెలల్లోనే 248 మంది షీటింగ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ ఎఫ్ఐఆర్, ఓన్లీ షీటింగ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నెంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం, వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా అవసరం. కాకపోతే 20 మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అన్ని విభాగాలు, అంటే షీటింగ్స్ వ్యవస్థ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, సిడిడబ్ల్యూ సెంటర్స్ కావచ్చు, ఏహెచ్టీ యూనిట్ అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా షీటింగ్స్ ఎస్పెషల్లీ ఇది పట్టుకున్న రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరియస్ ప్లేసెస్ డివిజన్కి ఒక షీటింగ్ పనిచేస్తుంది, ప్లస్ హెడ్ క్వార్టర్స్లో 8 షీటింగ్స్ 2 నెలల నుంచి, అంటే జూన్ జూలై లో పట్టుకున్న రెస్పాండెంట్స్ అందరూ ఇవాళ సంస్కార్ పేరుతో 2వ మెగా కౌన్సిలింగ్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఆధ్వర్యంలో, ఉప్పల్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉప్పల్ లిమిట్స్లో నడుస్తుంది. దీనిలో భాగంగా మనం గమనిస్తే ఈ 248 మందిలో అతి ఎక్కువగా 24 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఇది ఒక డిస్టర్బింగ్ ఇష్యూ వేర్, ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాకు అలవాటు పడి, నైట్ లైఫ్కి అలవాటు పడి, ఒక రకమైన అంటే బయట విమెన్ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు. అండ్ విమెన్ కూడా మూమెంట్ పెరిగింది, అంటే బికాజ్ ఎకానమీ పెరిగింది కాబట్టి అలా పెరగడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని విమెన్తో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ప్రవర్తించడానికి ప్రయత్నించిన వాళ్ళను షీటింగ్స్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా కొంచెం డిస్టర్బింగ్ ఏమంటే 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చాలా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా, మైనర్స్ అయితే 20 మెంబర్స్ మైనర్స్ ఉన్నారు 2 monthsలో, దాంట్లో వాళ్ళ పేరెంట్స్తో సహా వీడియో ఎవిడెన్స్ చూపించి మరి వాళ్ళకు మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే రిపీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా పోలీస్ చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ షీటింగ్స్ ప్రతి చోట ఉన్నాయి. అండ్ ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ బస్ డెకాయిస్ కావచ్చు, లేకపోతే మెట్రో డెకాయిస్ కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్ కావచ్చు, డిఫరెంట్ హాట్స్పాట్స్లో ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఈ వేదిక మీద నుంచి మా పిలుపు ఏంటంటే షీటింగ్స్ ప్రతి చోట ఉంటుంది. 2, మనము జెండర్ ఇన్సెన్సిటివ్గా మనము ఉండడానికి లేదు. అర్బన్ వ్యవస్థలో మన ఎకానమీ పెరుగుతున్నప్పుడు మనము ప్రతి జెండర్ని కూడా ఈక్వల్గా గౌరవించాలి. గౌరవించని వాళ్ళు చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. కాకపోతే ఒకసారి ఛాన్స్ సంస్కారం ద్వారా ఇవ్వడం. మేడం, మీడియా ప్రభావం మహిళల సో ఈ సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్లలో ఇప్పుడు కొత్తగా డేటింగ్ యాప్స్ అంటే ఇట్లాంటివి, సో దానిపైన ఏమైనా దృష్టి సారిస్తున్నారా? ఎట్లా నిఘా ఏమైనా మనము ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్స్లో ఇంచుమించుగా నేను చెప్పిన ఏజ్ గ్రూప్ అంతా కూడా చాలా వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళకు మనము సోషల్ మీడియాలోనే చాలా వరకు ట్రైనింగ్